హాయ్ హలో అందరికీ. ఈరోజు గుంటూరు స్పెషల్ రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. బాగా కొంచెం పెద్ద రొయ్యలు అనమాట. టైగర్ రొయ్యలు కంటే కొంచెం చిన్నవి, కానీ చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి. 1 కేజీ రొయ్యలకి మనం శుభ్రంగా ఒలుచుకొని నరాలన్నీ క్లీన్ చేసేసరికి ఇది మనకు 1/2 కేజీ వచ్చింది. రొయ్యలు కంపల్సరీగా ఈ సెంటర్ నరాలన్నీ కట్ చేసి అన్నీ తీసేయాలి, వేస్ట్ చాలా, లేదంటే తింటే మనకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. తయారీ విధానం చేద్దామా. ఇలా శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి కడిగి ఇలా పెట్టేశాను. ఈ ఒక చెంబు నిండా రైస్ తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకున్నాను, కుక్కర్లోనే చేస్తున్నాను. వేడొచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం మనం. ఆయిల్ వేస్తున్నాను. దీంతో 2 గరిటెలు అయితే ఆయిల్ వేసాను. చాలు, కొంచెం చాలు. కొంచెం నెయ్యి కూడా వేస్తాం మనం. నెయ్యి వేస్తేనే కంపల్సరీ టేస్ట్ ఉంటుంది. నెయ్యి మిస్ అవ్వద్దు, లేదంటే పైన కోటింగ్ అయినా నెయ్యి వేసుకోండి, లాస్ట్లోనైనా. ఎలా అయినా సరే నేను కొంచెం తాలింపులోనే వేస్తున్నాను నెయ్యి. కొంచెమే, ఎక్కువద్దు, మనకి కమ్మదనం కోసం. ఇందులో ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. చూడండి ఇందులోకి మనం యాలక్కాయ, చెక్క, లవంగ, అలాగే బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాం. జీడిపప్పు తర్వాత వేద్దాం, ఆడిపోతే. వేసేసాము. జీడిపప్పు తర్వాత వేద్దాం. అది కొంచెం వేగనిద్దాం. ఇవి కొంచెం వేగాక ఇదిగోండి ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 వేస్తున్నామండి. మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 వేసాం. చూడండి కొంచెం బాగా వేగనిద్దాం. చూద్దామా. ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయింది. చూడండి ఉల్లిపాయ అయితే బాగా వేగింది. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కమ్మగా ఉండిద్ది, వేసుకుంటే మిస్ అవ్వద్దు. జీడిపప్పు ఊరికే వేగిపోయింది, అందుకే నేను ఇప్పుడు వేసాను. ఓకేనా. ఇప్పుడు మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేశాను. అప్పుడప్పుడే ఏదైనా అన్ని కొత్తిమీర, కరివేపాకు, లెమన్ కూడా అప్పుడప్పుడే ఫ్రెష్గా తెచ్చుకోండి. అప్పుడైతేనే మనకు టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఎన్ని ఫ్రెష్గా తెచ్చుకోండి. కూరగాయలు అంటే ఇంట్లో ఉంటాయి అనుకోండి, అవి కాదు. కొత్తిమీర, పుదీనా, లెమన్, అల్లం చిన్నులపాయ పేస్ట్ మాత్రం అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోండి. 2 స్పూన్స్ వేస్తున్నాను. చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. మరి మసాలా వాసన వచ్చినా కూడా తినాలనిపించదు. కొంచెం బాగా వేగనిద్దాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాక కొంచెం అడిగిపట్టే ఛాన్స్ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం టమాటో అయితే వేస్తున్నాము. టమాటా వేస్తే ఈ తడికి అంతా అడుగు పట్టకుండా చక్కగా బయటకు వచ్చేసింది. టమాటా బాగా వేగనిద్దామండి. ఇప్పుడు మనం టమాటా కూడా వేగిపోయింది. చూడండి పుదీనా, కొత్తిమీర 2 వేస్తున్నాం. పుదీనా వేస్తున్నాము, అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాము. ఓకేనా. ఇవి కూడా బాగా వేగనివ్వండి, పచ్చి వాసన పోయేదాకా. ఇది కూడా బాగా వేగనిద్దండి. చూడండి కొత్తిమీర, పుదీనా అంతా కూడా వేగిపోయింది. అలాగే ఇప్పుడు మనం పెరుగు వేసుకున్నామండి. ఇప్పుడైతే మనం పెరుగు వేసుకుంటున్నాం. పెరుగు కంపల్సరీ, ఎందుకంటే పెరుగు కమ్మగా ఉండిద్ది. పెరుగు కంపల్సరీ వేసుకోండి. పెరుగైతే వేసాను. పెరుగు వేసాక కొంచెం తిక్కువనిద్దాం, అంత బయటకు రావాలి. చూడండి అంతా దగ్గరికి వస్తుంది. ఇప్పుడైతే మనం ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం.
పసుపు అయితే వేస్తున్నానండి, కొంచెం వేస్తాను. అలాగే కారం, అలాగే కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను, తర్వాత సాల్ట్ వేస్తాను. ఓకే, అంతా వేగనివ్వండి బాగా. ఆయిల్ బయటకు వచ్చేదాకా రావాలి, అప్పుడు రొయ్యలు వేసుకుందాం. ఆయిల్ బయటకు వచ్చింది, ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందాం. గరం మసాలా అదంతా యూస్ చేయొద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ వేసాం, చెక్క లవంగా అవన్నీ. గరం మసాలా వేస్తే గొంతులో మంట వచ్చేసింది, కాబట్టి వద్దు, సమ్మర్కి అస్సలు తినలేము. కారం కూడా కొంచెం తక్కువే వేసాము, చాలా రైతా పెట్టుకొని తినొచ్చు, అందుకని గరం మసాలా అయితే వద్దు, అవాయిడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడైతే రొయ్యలు వేసేసుకుందామండి. చక్కగా కడుక్కొని పెట్టుకున్నాను రొయ్యలు అయితే వేసేస్తున్నాను. రొయ్యలు వేసాక హైలో పెట్టుకోవాలి, లేదంటే ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. రొయ్యలు అయితే వేస్తున్నాను, నీళ్ళన్నీ తీసేసి. కారం అది కొంచెం తక్కువే వేసానండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఎందుకంటే కారం సమ్మర్కి తినలేము, వంట చేసింది. రొయ్యలు వేసాక హైలో పెట్టండి, రొయ్య ఊరికే ఉడికిపోద్ది, ఎందుకంటే ఎక్కువ ఉడికినా కూడా రొయ్య టేస్ట్ ఉండదు. రొయ్య కొంచెం డ్రై అయిపోయాక వాటర్ వేసేయడమే, వాటర్ రాకుండా చూసుకోవడం కాడికి. చూడండి, అబ్బా కాలిపోయిందబ్బా, అందుకే స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండన్నారు. ఓకేనా, రొయ్యలు వేస్తాం మనం, ఇప్పుడు ఆయిల్లో పెట్టుకున్నాము. నీళ్ళు వచ్చే అవకాశమే లేదు, చాలా తక్కువ వస్తాయి. ఇందులోంచి వాటర్ బయటకు వచ్చాక మనం రైస్ వేసుకొని, వాటర్ వేసుకొని అన్నీ కలిపేసుకొని, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టేసుకోవడమే. కొంచెం ఆ పచ్చంతా పోనిద్దాం. భలే ఉన్నాయి కదా రొయ్యలు, పెద్ద పెద్దవి. ఇప్పుడు పెద్దవి తెచ్చుకోండి, రొయ్యలు చిన్నవి అంటే బిర్యానీకి బాగుంటాయి, చిన్నవి కూడా టేస్ట్గా ఉంటాయి. తిన్నట్టు ఉండవు, చిన్న ఎన్ని తిన్నా, ఏదో ఒక 10 పీసులు తిన్నట్టు ఉంటుంది. కానీ నేను ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇలాగే చేసుకుంటాను. చూడండి, రొయ్యలోంచి వాటర్ వస్తుంది, అందుకే ఐలో పెట్టమన్నాను. ఓకేనా, మళ్ళీ చూపిస్తాను. రొయ్యలో వాటర్ వస్తుంది, రొయ్యలో వాటర్ అంతా డ్రై అయ్యాకే మనం రైస్ వేసుకోవాలి, లేదంటే మనకి నీసు వాసన వచ్చింది అన్నం. ఇది కొంచెం ఈ రొయ్యలో వాటర్ అంతా డ్రై అయ్యాక మనం మామూలు వాటర్, మళ్ళీ రైస్కి సరిపడా వాటర్ పోసుకొని అప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయిందిలే. రొయ్యలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది, ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఈ కప్పుతో, ఈ డబ్బాతో ఒక డబ్బా కదా వేసాను నేను. ఇప్పుడు దీంతో మనం 1.5, ఎందుకంటే రైస్ మనకి, లేదంటే 2కి 2 పోస్తే రైసు మనకి చివిడిపోద్ది, ఎందుకంటే నేను వేసింది మామూలు రైసే, దానికి కూడా నేను తక్కువ వేసుకుంటా. బాస్మతి అయితే 1కి 1 వేస్తారు, దీనికి వచ్చి 1కి 1.5 వేసాను, కరెక్ట్గా వచ్చింది మనకి. రైస్ ఎక్కడ కూడా మెత్తబడకుండాను, అలాగే పులుపు ఉండదు, చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం దీనిలోకి లెమన్ అయితే వేసుకుంటున్నాం, లెమన్ కంపల్సరీ ఉండాలి. ఒక లెమన్ వేస్తున్నాను. పెరిగేయడం వల్ల మనకు చాలా కమ్మగా ఉండిద్ది. ఒక లెమన్ వేసాను. రైసు నీళ్ళన్నీ తీసి పెట్టాను, ఇప్పుడు రైస్ కూడా వేసుకుందాం. చూడండి, రైస్ అయితే వేస్తాను, ఇదిగోండి ఇలా వచ్చింది.
చక్కగా కలిపేసి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇందాక కొంచెం రొయ్యలు వేగేటప్పుడు నేను ఎంత కళ్ళుప్పు వేసాను, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను చాలు, లేదంటే ఉప్పు ఎక్కువైపోద్ది. బాగా తిప్పేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ముక్కలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, మనకి పెద్ద రొయ్యలు తీసుకోవడం వల్ల కదా. మన కలర్ కూడా వేయలేదు, ఫుడ్ కలర్ కూడా, అయినా కూడా కలర్ఫుల్గా ఉంది. చాలు, ఇంత కలర్ ఉంటే మనం ఫుడ్ కలర్ వేసి అనవసరంగా వేస్ట్. ఇప్పుడు మనం ప్రెషర్ పెట్టేసుకుందాం. పెట్టేస్తున్నాను. మనకి 2 విజిల్స్ వస్తే చాలండి, ఎందుకంటే 3 విజిల్స్ అయితే అన్నం మాడిపోద్ది. 2 విజిల్స్ అయితే చాలు. తర్వాత కొంచెం ఒకవేళ నీరున్నా మనం దమ్ పెట్టుకోవచ్చు. దమ్ కూడా అవసరం లేదు, అయిపోద్ది. ఓకేనా? 2 విజిల్స్ వచ్చాక చూపిస్తాను. చూద్దామా? రైస్ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ, మనకి దమ్ బిర్యానీ. చూడండి, ఇప్పుడే తీసానండి మూత. కొంచెం కూడా అంటుకోలేదు, పొడి పొడిలాడుతూ మామూలు రైస్ తోటే మనకు చాలా బాగా వచ్చిందండి. చూడండి, మన గుంటూరు స్పెషల్ రొయ్యల బిర్యానీ సూపరో సూపర్. సర్వ్ చేసి చూపిస్తాను. కొంచెం చూడండి ప్లేట్లోకి. చూడండి ఎలా వచ్చింది, అసలు ఎంత బాగుందంటే. చూడండి, అతుక్కోలేదు అక్కడ కూడా, కొంచెం కూడా. కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదా, చాలా బాగుంది కదండి. ఇలా పెట్టుకొని తింటుంటే చక్కగా రైతాతో సూపరో సూపర్. ఓకేనా? ఓకే, బాయ్ అండి.